हाय मेगा फैंस, हाय चिरंजीवी फैंस, हाय पवन कल्याण फैंस। మన చిరంజీవి గారు కూడా నాకు తెలిసి ఆయన హీరో అయిన తర్వాతే మనం ఆయన అందరికీ ఫ్యాన్స్ అయ్యాం కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, ఆయన హీరో అయిన తర్వాత ఆయన యాక్టింగ్ నచ్చి, ఆయన స్టైల్ నచ్చి, ఆయన యాటిట్యూడ్ నచ్చి మనం ఫ్యాన్స్ అయ్యాం కదా. కానీ ఫ్యాన్స్ కోసం హీరో అవడం ఏంది? ఫ్యాన్స్ అందరూ బాబు 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 నువ్వు హీరో బాబు, నువ్వు హీరో బాబు అని బతిమాలితే, మరి బాబు మీకోసం మేము సినిమాలు చేస్తాం అని ఎవడైనా హీరో అవుతాడా? అసలు కొంచెమైనా లాజిక్ ఉంది ఆ మాటలో. ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ చూసారు, ఆల్రెడీ వైరల్ అయిపోయింది. నిన్న జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలు, ఆ ఓవర్ యాక్టింగ్, ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యానని చెప్పడం, అసలు మైండ్లోంచి ఎంత ఆలోచించడం పోవట్లేదు. నాకు ఇష్టమైతే ఎంతవరకైనా వెళ్తాను అబ్బా, ఎక్కడికైనా వెళ్తా అని చెప్పేసి నిన్న మొన్న ఎలక్షన్లో వైసీపీకి సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళానని చెప్పిన దానికి మళ్ళీ కవర్ చేసుకోవడానికి మళ్ళీ నిన్న కావాలని డైలాగ్ వేసాడు అల్లు అర్జున్ గారు. అంటే మీకు ఇష్టమైతే ఎంతవరకైనా వెళ్ళారండి, అది కూడా ఫ్రెండ్స్ కోసమే వెళ్ళారు, లేదంటే చుట్టాల కోసం వెళ్ళారు, లేదా ఫ్యామిలీ కోసం వెళ్ళారు, తప్పు లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మా పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టం లేదా? ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు, ఆయన కోసం కాదు కదా, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతూ ఆయన తిరుగుతుంటే ఆయనకి సపోర్ట్ చేద్దాం అని అనిపించలేదా? ఒకసారి ఆయనకి సపోర్ట్గా వెళ్దాం అని అనిపించలేదా? పోనీ రెండు చోట్లకి వెళ్ళకూడదు ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? వెంకటేష్ గారు ఒక చోట బీజేపీకి సపోర్ట్గా, ఒక చోట కాంగ్రెస్కి సపోర్ట్గా ప్రచారానికి వెళ్ళారు. ఎందుకు? ఆయనకి పార్టీతో సంబంధం లేదు, కేవలం అక్కడ పార్టీలో వాళ్ళ చుట్టాలు, ఇక్కడ పార్టీలో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ కోసం వెళ్ళాడు. అందులో తప్పేముంది? వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఆయన చేసుకుంటున్నాడు. సేమ్ అదే లెవెల్గా మీరు కూడా వెళ్ళొచ్చు కదా. మీ ఫ్రెండ్ కోసం మీరు ఆ ఊరు వెళ్ళినా మన పవన్ కళ్యాణ్ గారి కోసం పేటాపురం రావచ్చు కదా, రాలేదు. సరే, నిన్న చిరంజీవి గారు పుట్టినరోజు. ఒకప్పుడు మీరు పాత వీడియో క్లిప్లన్నీ కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. కట్ట ఖాళీ వరకు మెగా ఫ్యాన్నే. ఫ్లాప్ అయిన సినిమాలు మెగా అభిమానులు టికెట్లు కొని కూడా చూస్తారు. నార్మల్గా సినిమాలు ఎవరైనా బాగుంటేనే చూస్తారు, కానీ బాగోకపోయినా వచ్చి చూసేది మెగా అభిమానులే. నా సినిమా ఫస్ట్ టికెట్ తెగిందంటే అది ఒక మెగా అభిమాని వల్లే అని మీరు చెప్పిన స్పీచ్లు వాళ్ళు ఉన్నాయి యూట్యూబ్ వీడియోస్లో. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు. మీరు కానీ, మీ ఆర్మీ కానీ, మీ ఆర్మీ పేరుతో మీరు సోషల్ మీడియాలో చేసే రచ్చ చేసే వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు. అలాంటిది నేను చిరంజీవి గారికి విష్ చేయడానికి కూడా ఏదో మొహమాటంగా అంత 15 నిమిషాలు స్పీచ్ ఇచ్చారు కదా. అక్కడ మా చిరంజీవి గారి బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అని ఒక్క మాట మీరు చెప్తారు కూడా చెప్పలేదు. ట్విట్టర్లో ఏదో మొహమాటంగా హ్యాపీ రిటర్న్స్ మెగా సమ్ ఏదో పెట్టారు, హ్యాపీ రిటర్న్స్ మెగా 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 చిరంజీవి గారు. చిరంజీవి గారు ఉందో కూడా తెలియదు, అది ఒక్కడే పెట్టారు. అది కూడా ఏదో మొహమాటంగా ఫార్మాలిటీకి, పెట్టకపోతే మళ్ళీ ట్విట్టర్లోని సోషల్ మీడియాలో మిమ్మల్ని అందరూ వేసుకుంటారేమో అని భయానికి పెట్టినట్టు అనిపిస్తుంది తప్ప ఇష్టంతో పెట్టినట్టు ఎవరు అనిపించలేదు. అవసరం తీరిపోయే వరకు ఒక లెక్క, అవసరం తీరిన తర్వాత ఒక లెక్క, అవసరం కోసం ఒక లెక్క. ఇది అస్సలు కరెక్ట్ కాదండి. అంతా మంచి జరుగుతున్నప్పుడు, టైం బాగున్నప్పుడు అంతా బాగానే ఉండేది. ఒక 2-3 ఫ్లాప్లు గట్టిగా పడితే అప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటి, అసలు ఫ్యాన్స్ ఏంటి, లేకపోతే ఒక పెద్ద మనిషి ఎవడ సపోర్ట్ తీసుకుని అయితే మనం వచ్చామో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అన్నీ కరెక్ట్గా జరుగుతున్నప్పుడు ఇలాగే ఒళ్ళు విర్రవేగి కొమ్ములు ఎత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూద్దాం ఎన్నాళ్ళు నడుస్తుందో, ఎన్నాళ్ళు మీ ఆర్మీ మీకు తోడుగా ఉంటుందో, అన్నీ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను పవన్ కళ్యాణ్ అన్నానండి, నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని కించపరుచుకోవడం కోసం కాదు, కానీ నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా మరి. నా పేరు తెలుసు కదా, కింగ్ సతీష్. బాయ్.